దేవదూత ఇద్దరితో మాట్లాడాడు. ఈ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం ఉన్నది. కావున ప్రభువునందు పిల్లరా, మన జీవితాల్లో మనం కూడా ఈ నడిపింపులోనికి, ఈ ఎదుగుదలలోనికి రావాలి. ఒక కుటుంబాన్ని మనం చూసాం, మానోహ భార్యను. దేవదూతలు ఇద్దరితో మాట్లాడిన అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాల్లో మన కుటుంబాల్లో మనము ఆ అనుభవాలు మనం పొందాలి. భార్యతో, తల్లితో ప్రభువు మాట్లాడాలి. అలాగే తండ్రితో, భర్తతో కూడా ప్రభువు మాట్లాడాలి. ఇలాగ మాట్లాడిన అనుభవాలు చాలా ఉన్నతమైనవిగా ఉంటాయి, ఆశీర్వాదకరముగా ఉంటాయి. కావున ప్రభువునందు పిల్లరా, ఇక్కడ మనం దేవుణ్ణి వేడుకొనండి అని యోధా రాస్తున్నాడు. దీని అర్థం ఏమిటి అనంటే, దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఈ కుటుంబంలో ఏం జరిగింది అనంటే, దేవదూతలు వచ్చి మాట్లాడారు. దేవదూతలు వచ్చి ఈ కుటుంబీకులతో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించారు. కావున మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే, దేవుని మనం వేడుకోవాలి. దేవుని వేడుకున్నప్పుడు దేవదూతలు వచ్చి మనతో మాట్లాడే ఆ అనుభవాలు మనం సంపాదించుకోవాలి. అందుకనే మనము దేవుణ్ణి వేడుకోవాలి, ప్రార్థన చేయాలి, బ్రతిమలాడాలి. మన పిల్లల కొరకు, మన కుటుంబ పరిస్థితుల కొరకు, అలాగే మన భవిష్యత్తు కొరకు, మన ఆధ్యాత్మిక జీవితాల కొరకు, మన రక్షణ కొరకు, మన రక్షణను కాపాడుకొనుచు దేవుల్లో వర్ధిల్లాలి అని మనం అలాగూ వేడుకుంటూ ఉన్నప్పుడు దేవదూతలు ఒకసారి కాదండి, 2-3 సార్లు వచ్చి ఈ కుటుంబాన్ని దర్శించారు. మానోహ భార్య ప్రార్థన చేసినప్పుడు మానోహ భార్యను దర్శించారు. అప్పుడు మానోహ లేడు. మరలా 2వసారి దేవదూతలు వచ్చాడు. 2వసారి కూడా మానోహ లేడు. మరలా 3వసారి మానోహ వెళ్ళి, మీరేనా మాతో మాట్లాడింది అని అన్నప్పుడు నేనే అని రుజువు చేశాడు. కావున మనం దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అలాగూ ప్రభు తన కాపుదల మనకిస్తాడు. అనగా ఒక కుటుంబము దేవునిని వేడుకున్నప్పుడు దేవదూతలు ఆ ఇంటికి వస్తూ ఉంటారు. ఈ సంగతిని మనం గ్రహించాలి. అందుకనే యోధా రాస్తా ఉన్నాడు, మీరు దేవుణ్ణి వేడుకొనండి, పోరాడి ప్రార్థన చేయండి. ఎప్పుడు దాకా పోరాడాలండి? ఒకరోజు ప్రార్థన చేసి ఆపేయటం కాదు. దేవదూతలు మన ఇంటికి వచ్చే వరకు పోరాడాలి. దేవదూతలు మనల్ని దర్శించి మనకు చెప్పే వరకు పోరాడాలి. అలాంటి ప్రార్థనను మనం చేయగలగాలి. కావున ప్రభువునందు పిల్లరా, దేవునిని వేడుకోవటం అనగా ఒక అర్థం ఏమిటంటే, దేవదూతలు మన ఇంటికి వస్తారు. దేవదూతలు మన ఇంటికి వచ్చే వరకు నీవు దేవుని వేడుకుంటా ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో దేవుని బలం ఉంటుంది. ఇక రెండవ విషయాన్ని చూద్దాం. మనం దేవుని వేడుకున్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఎజ్రా గ్రంథం చూడండి దయచేసి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 21వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. పిల్లరా, ఇక్కడ రెండో అనుభవం ఏమిటి అనంటే, మొదటి అనుభవం చూసాం. మొదటి అనుభవం ఏమిటి? మానోహ తన భార్య ఇద్దరు దేవునిని వేడుకున్నప్పుడు దేవదూతలు ఆ ఇంటికి వచ్చారు.
ఆ ఇంటికి వచ్చి ఆ కుటుంబాన్ని వారు ఆశీర్వదించారు. కావున దేవుని వేడుకున్నప్పుడు కుటుంబంలోనికి దేవదూతలు వస్తారు. దేవదూతలు భార్యాభర్తలు ఇద్దరితో మాట్లాడతారు, ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. అది మొదటి ఆశీర్వాదము, వేడుకొనుట ద్వారా వచ్చే ఆశీర్వాదం. ఇక రెండవ ఆశీర్వాదం ఏమిటంటే, ఈ ఎజ్రా గ్రంథంలో మనం చదివాం, వారికి వారి యొక్క పిల్లలకు కూడా శుభ ప్రయాణము కలగాలి అని దేవుణ్ణి వేడుకున్నారు. అందుకని ఇక్కడ మనం ఏం చదువుతున్నామండి, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికి మా చిన్నవారంటే ఎవరండి? మన పిల్లలే కదా. మన చిన్నవారంటే మన పిల్లల పిల్లలు మన చిన్నవారు. అలాగే మన సహోదరుల పిల్లలు మన చిన్నవారు. అలాగే మన సంఘములో ఉన్నవారు, మన తోటి సహోదరులు, వారి పిల్లలు, వారే మన చిన్నవారు. అందుకని ఇక్కడ ఎజ్రా రాస్తున్నాడు, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లు ఆయనను వేడుకొనుటకు. పిల్లరా, మనం ఎందుకు వేడుకోవాలంటే మనకు, మన పిల్లలకు, మన సమస్తానికి శుభ ప్రయాణము కలగాలి. ఏ ప్రయాణం అండి ఇది? శుభ ప్రయాణం. ఏంటి శుభ ప్రయాణం అంటే? ఈ రోజుల్లో ప్రయాణాలంటే ఎంత భయం వేస్తుందో కదా మనుషులకి. ప్రయాణాలు అనంటే చాలా భయం వేస్తూ ఉంది. ఈ మధ్య మన గవర్నమెంట్ వారు మరి ట్రైన్స్ నడపటం స్టార్ట్ చేశారు, అలాగే బస్సులు నడపటం స్టార్ట్ చేశారు. మరి బస్సుల్లో కూడా ఇంతకు ముందులాగా ఇరుకుగా కూర్చోవడానికి లేదు. సీటుకు ఒకళ్ళు కూర్చోవాలి, అలాగే ఒక సీటుకి రెండవ సీటుకి మధ్యలో ఒక సీట్ తీసేశారంట. నేనైతే చూడలేదు, మధ్యలో కొన్ని సీట్లు తీసేశారంట. బస్ ఎక్కండి అయ్యానన్నా ఎక్కట్లేదు, మనుషులు ఇష్టపడట్లేదు. కారణం ఏంటంటే ప్రయాణంలో అపాయం ఉన్నదన్న సంగతి మనుషులకు అర్థమైపోయింది. ట్రైన్ ఎక్కమంటే ఎక్కడానికి ఇష్టం లేదు మనుషులకి. ఒకవేళ బలవంతంగా ఎక్కాల్సి వస్తే ఒక మనిషికి చాలా దూరంగా ఉంటున్నాం. మన ప్రయాణాలలో భద్రత లేని ప్రయాణాలు అయిపోయినాయి. స్వేచ్ఛ లేని ప్రయాణాలు అయిపోయినాయి. కానీ ప్రభువునందు పిల్లరా, మన జీవితాలలో శుభ ప్రయాణం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుండి మనకు రావాలి. ఈ లోక సంబంధమైన ప్రయాణాలలో దేవుడే మనల్ని కాపాడాలి. అలాగే మరొక ప్రయాణం ఉన్నది, అదేమిటంటే ఆత్మ సంబంధమైన ప్రయాణం, అనగా పరలోకపు మార్గములో మనం ఉన్నాము. దేవుని మార్గములో, సిలువ మార్గములో ఉన్నాం. దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ, వాక్యానుసారముగా నడుచుకుంటూ, అలాగే నీ భక్తిని కాపాడుకుంటూ, నీ కుటుంబం అంతటిని దేవుని దగ్గరకు నడిపించుకుంటూ, నీ తోటి సహోదరులను దేవుని దగ్గరకు నడిపిస్తూ, అలాగ మనం నడుస్తూ ప్రయాణం చేస్తూ పరలోకము చేరే వరకు మనము దేవుని ప్రయాణంలో ఉన్నాము. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని మనం చదివితే అక్కడ పరలోకానికి వెళ్ళాలని యాత్రికుడు బయలుదేరతాడు. కానీ పరలోకానికి చేరబోయే ముందుగా చాలా అవాంతరాలు, ఆటంకాలు వస్తాయి. కానీ వాటన్నిటిలో నుండి విడిపించబడతా ప్రయాణాన్ని కొనసాగించి చివరకు పరలోకానికి వెళతాడు. సహోదరుడా, సహోదరి, తల్లి తండ్రి, ఒకటే గుర్తుపెట్టుకో, నీవు దేవుణ్ణి తెలుసుకున్నావంటే నువ్వు ఆత్మీయ ప్రయాణంలో ఉన్నావు. ఆత్మ సంబంధమైన ప్రయాణం మనం చేస్తూ ఉన్నాం. ఎక్కడికి ప్రయాణం? ఎప్పటి వరకు ఈ ప్రయాణం? మనం ఒక ఊరు నుండి మరొక ఊరు వెళ్ళాలంటే కొన్ని గంటల ప్రయాణం ఉంటుంది.
కానీ ఇది మన జీవిత ప్రయాణం, పరలోక ప్రయాణం అనగా సుదీర్ఘమైన ప్రయాణము. దినదినము దేవునితో మనం నడుస్తూ ఉండాలి. దినదినము ప్రభువుతో మనం నడుస్తూ ఉండాలి. అందుకనే మనం ఒక వచనం పాడతాం కదా, యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా. అంటే ఆయనతో నడుస్తూ ఉండాలి, ఆయనతో గడుపుతూ ఉండాలి. అది మన ప్రయాణము, శుభ ప్రయాణము. కావున మన ప్రయాణంలో కొన్ని ఆటంకాలు సాతానుడు తీసుకొని వస్తూ ఉంటాడు. వాటిని జయించుకుంటా ముందుకు వెళ్ళాలి. ఆ జయాలు నీకు రావాలి, మనకు రావాలి అనంటే అక్కడ చూడండి, వీళ్ళ ప్రయాణానికి దేవుని హస్తము తోడుగా ఉన్నదండి. 22వ వచనం చూస్తే, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. ఎవరి హస్తం అంటే అది? దేవుని హస్తము. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున్న ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున్న ప్రాణమా. చూసారా, ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడాలనంటే నీవు దేవుని అలా స్తుతించుకుంటా వెళ్ళాలి, దేవుని అలా వేడుకోవాలి. కావున ప్రభునందు పిల్లరా, ఈ ఎజ్రా ప్రయాణానికి, తనకు తన పిల్లలకు తన ఆస్తికి శుభ ప్రయాణము కలగటానికి దేవుణ్ణి వేడుకున్నప్పుడు యెహోవా హస్తము వారికి తోడుగా ఉన్నది. కావున పిల్లరా, ఇక్కడ 2 విషయాలు మనం గమనించాం. ఒకటి, మానోహ కుటుంబం. మానోహ కుటుంబంలో భార్యాభర్తలు దేవుని దగ్గర వేడుకున్నప్పుడు దేవదూత వచ్చి వారికి తోడుగా ఉన్నాడు, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అలాగే ఎజ్రా విషయంలో మనం చూసాం. రెండవదిగా, ఎజ్రా జీవితంలో వాళ్ళ ప్రయాణానికి శుభము కలగాలి, శుభ ప్రయాణము జరగాలి అని కోరుకున్నాడు. అందుకు దేవుడు ఏం చేశాడంటే, యెహోవా హస్తము, మా దేవుని హస్తము తోడుగా ఉన్నది. ప్రభునందు పిల్లరా, వీరిద్దరి కంటే ఇంకేమన్నా కావాలా? ఒక్కసారి ఆలోచన చేయండి. మానోహ కుటుంబానికేమో దేవదూత వచ్చి తోడుగా ఉన్నాడు, ఎజ్రా ప్రయాణానికేమో యెహోవా హస్తం వచ్చి ఆ హస్తము తోడుగా ఉన్నది. ఒకవైపు దేవదూత, మరొక వైపు యెహోవా హస్తము. ఈ ఇద్దరి కంటే ఇంకెవరన్నా నీకు కావాలా? ఆలోచించాయి. దేవుని దూతలు మనకు తోడుగా ఉంటున్నారు, యెహోవా హస్తము తోడుగా ఉంటుంది. వీరిని మించింది నీకు ఇంకేం కావాలి? అందుకనే మన జీవితాల్లో ప్రభువా వీరు నాకు కావాలి అని నువ్వు వేడుకుంటూ ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుని దూతలు నీ ఇంట్లోకి వస్తారు. నీవు దేవుని వేడుకుంటా ఉంటే యెహోవా హస్తము నీకు తోడుగా ఉంటుంది. అన్ని పనులు నీ పక్షంగా ఆయనే చేసి పెడతాడండి. అన్ని పనులు, నీ పనులన్నీ ఆయన చేయగలడు. ఆయన చేతి క్రియలు గొప్పవి. మనం చేయాల్సిన పనులు దేవుడే మన కొరకు చేసి పెట్టగలిగిన దేవుడు. మరి వీటి కొరకు మనం వేడుకోవాలి. వీటి కొరకు నువ్వు దేవుణ్ణి వేడుకోవాలి, మొరపెట్టుకోవాలి. ప్రభువా నీ హస్తము మాకు ఎజ్రాకు తోడుగా ఉన్నట్లుగా మాకు తోడుగా ఉండాలి. దేవదూతలు మానోహ ఇంటికి వచ్చిపోయినట్లుగా మాకు వచ్చిపోతూ ఉండాలి అని నువ్వు దేవుణ్ణి వేడుకుంటే ప్రభు నీకు సహాయం చేస్తాడు. అంతేకాదు, దెస్సలోనికి రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట రాస్తాడండి. మొదటి దెస్సలోనికి రాసిన పత్రిక చూడండి దయచేసి. మొదటి దెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము
9వ వచనంలో చూచినట్లయితే, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా. ఇక్కడ దేవుని వేడుకుంటున్నాడంట పౌలు గారు. అది ఏమని వేడుకుంటున్నాడంటే, మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు. ప్రభువులారా, మనం చేయాల్సిన ప్రార్థనలో ఒకటి, దేవదూతలు మన ఇంటికి రావాలని దేవుని వేడుకోవాలి. 2, దేవుని హస్తము మన గృహంలో ఉండాలి, మనకు తోడుగా ఉండి నడిపించాలి అని దేవుణ్ణి వేడుకోవాలి. ఇక ఈ రెండిటిని మించినది మరొకటి ఏమిటంటే, వీరిని మనము దేవుని శక్తిని పొందుకోవడానికి విశ్వాసము కూడా మనలో ఉండాలి. మనలో విశ్వాసం ఉండాలి. దేవుని దూతలు మన ఇంటికి వస్తారంటావా? మానోహ భార్య ప్రార్థన చేస్తే దేవుని దూతలు వాళ్ళ ఇంటికి వచ్చారు, నిజమే. అలాగే మానోహ భార్య, ప్రభువా నాతో మాట్లాడు అని అంటే ప్రభు మాట్లాడాడు, ప్రత్యక్షమయ్యాడు. అమ్మ, నీ గర్భాన్ని నేను దీవిస్తున్నాను, నీకు పుట్టబోయే శిశువు అనగా నీ కుమారుడు ఇశ్రాయేలులను రక్షిస్తాడు అని చెప్పాడు, నిజమే. వాళ్ళ కుటుంబంలో సాధ్యమైంది ఇది. కానీ మన కుటుంబంలో సాధ్యమవుతుందంటారా? ఇది నిజమా? మన ఇంట్లో జరుగుతుందంటారా అనే అనుమానం నీలో ఉంటుంది. దాన్నే అవిశ్వాసం అంటాం. అందుకనే పౌలు గారు అంటున్నాడు, మీ విశ్వాసములో ఉన్న లోపము తీర్చబడాలి. ఎజ్రాను గురించి ప్రార్థన చేస్తే యెహోవా హస్తం ఆయనకు తోడుగా ఉంది, బాగా శుభ ప్రయాణం జరిగింది. కానీ దేవుని హస్తం మనకు తోడుగా ఉంటారా? ప్రభునంతులారా, ఒక్క విషయం నేను అడుగుతున్నాను, ఇంతకాలము దేవుని హస్తం మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించలేదా? ఎన్నో అపాయాల నుండి, ఎన్నో కీడుల నుండి, ఎన్నో యాక్సిడెంట్స్ నుండి, ఎన్నో మరణకరమైన రోగాల నుండి, ఎన్నో చింతల నుండి ఆయన హస్తం మనకు తోడుగుండి మనల్ని నడిపించలేదా? ఈ పరిస్థితుల్లో నేను ఎలా బయటపడాలి అని నువ్వు కృంగిపోతున్నప్పుడు ప్రభు నిన్ను కనికరించి ఆ సమస్య నుండి నిన్ను బయట వేయలేదా? ఆయన హస్తము నిన్ను నడిపించలేదా? ఆయన హస్తాన్ని నువ్వు గుర్తుపట్టట్లేదా? కాబట్టి ఈ విశ్వాసం మనం కలిగి ఉండాలి. మన విశ్వాసంలో ఉన్న లోపము తీర్చబడినట్లుగా రాత్రింబగళ్ళు మనం దేవుణ్ణి వేడుకోవాలి. మన విశ్వాసములో లోపము తీర్చబడాలి అంటే నువ్వు అర్థం ఏంటి? దేవుని హస్తము నాకు కూడా తోడుగా ఉన్నది అని నువ్వు పూర్తిగా నమ్మాలి, అంతే. ఇంకా ఏమాత్రం లోపం ఉండకూడదు. మానోహ భార్యకు దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో నాకు కూడా అలాగే ప్రత్యక్షమవుతాడు, నీవు విశ్వసించాలి. ఇది మనకు సాధ్యం కాదులే అని అనుకోకూడదు. అది సాధ్యము. అది మన ద్వారా కాదండి, యేసు నామములో సాధ్యం అనేది నువ్వు గ్రహించాలి. యేసు నామములో నాకు కూడా జరుగుతుంది అనేది నువ్వు విశ్వసించాలి. ఒకవేళ నీకేమైనా అనుమానం వస్తున్నట్లయితే నీ విశ్వాసములో ఉన్న లోపము తీర్చబడినట్లుగా రేయింబగళ్ళు ప్రార్థన చేస్తున్నానని పౌలు గారు అంటా ఉన్నాడు. కావున ప్రభునంతులారా, మన జీవితాల్లో మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మన విశ్వాసములో ఉన్న లోపాన్ని తీర్చుకొని ప్రభు హస్తం మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు అనే ఆ నిబంధనలోనికి మనం రావాలి. అప్పుడు మన ప్రార్థనా జీవితంలో ఉన్న లోపాలు పోతాయి, మన విశ్వాసంలో ఉన్న లోపాలను దేవుడు తీసేస్తాడు, మన భక్తి జీవితంలో ఉన్న లోపాలను తీసేస్తాడు. ఈ లోపాలు పోయిన తరువాత మనం పరిపూర్ణంగా మారుతూ ఉంటాము. కావున ప్రభునంతులారా, అలాగూ మనము దేవుణ్ణి వేడుకోవాలి. అలాగూ మన హృదయాలను మనం పరీక్ష చేసుకొని దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో మన హృదయాల్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకొని, ప్రభువా మా విశ్వాసంలో ఉన్న లోపాలు అనగా మన ప్రార్థనా జీవితంలో ఉన్న లోపాలు,
మన విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నాం, కానీ అనుకోకుండా వస్తున్న కొన్ని చిన్న చిన్న లోపాలు, తెలియకుండా లోపల జరుగుతున్న పొరపాట్లు, ఈ లోపాలు సరిచేయపడాలి ప్రభువా అని దేవుణ్ణి మనం వేడుకోవాలి. అంతేకాదండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఇంకొక మాట రాస్తాడు. ఆ వాక్యాన్ని కూడా చూద్దాం, చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువతియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ప్రభునందు పిల్లరా, నీవు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నప్పుడు జరిగే మరొక పని ఏమిటంటే, నీ పేరు జీవగ్రంథములో రాయబడి ఉంటుంది. అర్థమైందండి? మన పేర్లు రకరకాల స్థలాల్లో ఉన్నాయి. మన పేర్లు ఆధార్ కార్డులో ఉన్నాయి, రేషన్ కార్డులో ఉంటాయి, స్కూల్ సర్టిఫికేట్లో ఉంటుంది. అలాగే మన పేర్లు ఇంకెన్నెన్నో ఓటర్ లిస్టులో ఉంటుంది. మన పేర్లు ఎన్నో చోట్ల రాయబడి ఉంటాయి. వీటి కోసం మనం ప్రయత్నాలు చేయటం కాదు, మనం వేడుకోవాల్సింది దేనికోసం అంటే, ప్రభువా నా పేరు జీవ గ్రంథములో రాయండి. దీనికోసం మనం వేడుకోవాలి. సోదరుడా, సహోదరి, ఈ లోకంలో మనం ఎన్ని సంవత్సరాలు జీవించినా ఫైనల్గా నీ పేరు జీవగ్రంథములో రాయకుండానే ఈ లోకములో మనం గతిస్తే అది మనకు చాలా నష్టం. కావున నీ పేరు జీవగ్రంథములో రాయబడేటట్లుగా నువ్వు దేవుణ్ణి వేడుకోవాలి. పౌలు గారు అదే అంటున్నాడు, నా సహకారుల పేర్లు జీవగ్రంథములో ఉన్నాయి, వారి కొరకు నేను వేడుకుంటా ఉన్నాను, వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. సహోదరుడా, సహోదరి, నీ పేరు జీవగ్రంథములో రాయాలి అని వేడుకో దేవుణ్ణి. మన కుటుంబీకులందరి పేర్లు జీవగ్రంథములో రాయబడాలి. అది పరలోక పట్టణం అండి. ఆ పరలోక పట్టణంలో ఇక ఏ తెగులు ఉండదు, ఏ కరువు ఉండదు, ఏ విపత్తు ఉండదు. పరలోక పట్టణములో నా పేరు ఉండాలయ్యా, ఆ జీవగ్రంథములో నా పేరు ఉండాలి. దీని కొరకు మనం వేడుకుందామా, బ్రతిమలాడుకుందామా? ఇన్ని విషయాలు యోధా తన మనస్సులో పెట్టుకున్నాడండి. ఎన్ని విషయాలు? ఒకటి మనం చూస్తే, మానోహ కుటుంబంలో ఆ భార్యాభర్తలు వేడుకున్నప్పుడు దేవుని దూతలు ఆ ఇంటికి వచ్చి ఆ కుటుంబాన్ని దీవించారు. రెండవ విషయం చూస్తే, యజ్రా తన ప్రయాణములో తనకు, తన పిల్లలకు, తన ఆస్తికి శుభ ప్రయాణం కలగాలి అని మరి దేవుణ్ణి వేడుకున్నప్పుడు యెహోవా హస్తము వారికి తోడుగా ఉన్నది. అలాగే మూడో విషయంలో గనక మనం చూస్తే, మరి అపోస్తలుడైన పౌలు గారు మీ విశ్వాసములో ఉన్న లోపాలు తొలగించబడాలని నేను దేవుణ్ణి రాత్రింబగళ్ళు వేడుకుంటున్నాను. అనగా మన ప్రార్థన జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఉన్న లోపాలు తొలగించబడాలని నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను అని చెప్పాడు. నాలుగో విషయంగా మనం చూస్తే, మన పేర్లు జీవగ్రంథములో రాయబడి ఉండాలని వేడుకుంటున్నాను. అలాగు వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి అని రాశాడు. వేడుకొనట ద్వారా ఎన్ని మేలులు జరుగుతున్నాయో ప్రియులరా గమనించండి, గుర్తుపట్టండి. ఒకటి, వేడుకొనట ద్వారా దేవదూతలు వచ్చారు. రెండు, వేడుకొనట ద్వారా దేవుని హస్తం మనకు తోడుగా వచ్చింది.
3 వేడుకొనుట ద్వారా మన విశ్వాస జీవితంలో లోపాలు సవరించబడుతున్నాయి. 4 వేడుకొనుట ద్వారా నీ పేర్లు జీవగ్రంథములో ఉన్నాయి. ఇవన్నీ మనలో జరగాలి అని మరి యోధా తన పత్రికలో 3వ వచనంలో రాశాడు, మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ప్రభువునందు పిల్లరా, ఇప్పుడు మన జీవితంలో ఎలాంటి కోరికలు రావాలంటే, నాకు కూడా దేవదూతలు మా ఇంటికి రావాలి అనే కోరిక నీకు రావాలి. దేవుని హస్తము మాకు కూడా తోడుగా ఉండాలి అనే బలమైన ఆశ నీలోనికి రావాలి. అలాగే నా భక్తి జీవితంలో, నా విశ్వాస జీవితంలో ఉన్న లోపాలన్నీ సవరించబడాలి అనే విజ్ఞాపన నీలో రావాలి. అలాగే మన పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడాలి అనే దేవుని యొక్క తీవ్రత, ఆ కోరిక నీకు రావాలి.